వ్యవసాయ రంగంలో పురుషునితో పాటు మహిళల పాత్ర కూడా సమానమే. ఎందుకంటే స్త్రీ లేనిదే సాగు బాగు కాదు అన్నది నిజం కదా. వేసిన పంటని బాగు చేయాలన్నా, బాగుపడి పండిన పంట చేతికి రావాలన్నా మహిళల పాత్ర ఎంతో ఉంది. వ్యవసాయ రంగంలో ఆమె లేనిదే అతడు లేడు అన్నది నగ్న సత్యం. ప్రకృతి వ్యవసాయ సాగులో ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2023లో న్యాచురల్ ఫార్మింగ్ విమెన్ కేటగిరీ కింద ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ మహిళా రైతు కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం తరపున అవార్డు తీసుకున్న మహిళా రైతుని ఈరోజు మనం చూస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణపశెట్టి పద్మజ. ఒక 10 సెంట్స్ లో ఇక్కడ 5 లేయర్ మోడల్ వేయించడం జరిగిందండి. ఈ 5 లేయర్ మోడల్ లో అన్ని రకాల పంట చెట్లు ఒక 21 వెరైటీస్ ఉన్నాయండి. కొబ్బరి చెట్లు, మామిడి, అల్లనేరేడు, ఉసిరి, జామ, మునగ, దానిమ్మ, బత్తాయి, ఇట్లా 21 వెరైటీస్ ఉన్నాయండి. వీటన్నిటికి కూడా స్టార్టింగ్ నుంచి ఘనజీవామృతం, జీవామృతం, ఏదైనా పెస్ట్ వస్తే దశపర్ణి కషాయం, అగ్నేస్త్రం తోటే ఫాలో అప్ చేస్తున్నాము. సాగు విస్తీర్ణం 65 సెంట్లు నల్లరేగడి నేల అయినప్పటికీ ప్రతి సంవత్సరం తను సాగు చేసే పొలంలో PMDS వేస్తుంది. ఈ PMDS తో భూమికి ఎక్కడా లేని విధంగా బలం చేకూరుతుంది అంటున్నారు పద్మజ. ఈ 10 సెంట్స్ లో 5 లేయర్ మోడల్ కాకుండా మిగతా ప్లేస్ లో మొత్తం ఉసిరి నాటడం జరిగిందండి. ఆ ఉసిరి మధ్యలో యాపిల్ బేర్ నాటాము లాస్ట్ ఇయర్. యాపిల్ బేర్ మీద కూడా మేము ఈల్డ్ తీసుకున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఆ ఉసిరి మధ్యలో మునగ, కరివేపాకు నాటాలని ప్లాన్ చేసుకుంటున్నామండి. ఆ ఉసిరికి మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో అలానే వదిలేయకుండా బెడ్స్ లాగేసి తీగ జాతి, గడ్డ జాతి ఆకుకూరలు వేయాలని ప్లాన్ చేసుకుంటున్నామండి. వీటన్నిటికి కూడా 15 రోజులకు ఒకసారి డ్రమ్స్లో జీవామృతం తయారు చేసి అవే స్ప్రే చేస్తాము, లేదా పాదుల్లో పోయటం జరుగుద్ది. అయితే మేమే కలుపు తీసుకుంటామండి. వేరే బయట వాళ్ళని ఎవరిని ఏం పెట్టాం. మేమే కలుపు తీసుకొని ఆ పీకిన గడ్డిని ఏంటంటే అట్లానే వృధాగా పడేయకుండా మేము మల్చింగ్గా యూజ్ చేసుకుంటామండి. చెట్ల పాదుల చుట్టూతా ఈ కొబ్బరి కానీ, మామిడి కానీ, అరటి కానీ వీటికి పాదుల చుట్టూతా ఏ మొక్కలకైనా సరే మల్చింగ్గా యూజ్ చేస్తామండి. దీనికైతే వాటర్ ఫెసిలిటీ లేదండి. మెయిన్ వర్షాధారం మీద ఆధారపడి మేము ఈ మొక్కలన్నీ పెట్టుకోవటం జరిగింది. సోలార్ సిస్టమ్ ద్వారా కొంతవరకు అయితే వాటర్ సప్లై చేయగలుగుతున్నాము. మీరు చూసినట్టయితే కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఏమి చిన్న మొక్క కూడా ఉండదు, ఓన్లీ ఈ ఫీల్డ్ తప్పితే. ఈ 5 లేయర్ మోడల్ కానీ, వెనకాల ప్రధాన పంట ఉసిరి కానీ మొత్తం ఏదైనా సరే NF చేయటం వల్లే ఇట్లా మొక్కలు ఒక 1 ఇయర్ కనుక మనం కాపాడుకోగలిగితే తర్వాత నుంచి అవే బాగుంటాయండి. ఈ ఎకరాలో 50,000 అయితే ఖర్చు అయిందండి. దాని మీద ఆదాయం మేము 85,000 దాకా తీసుకున్నాం. ప్రజెంట్ అయితే అన్ని పండ్ల మొక్కల్లో కానీ, యాపిల్ బేర్లో కానీ, ఇంకా ప్రజెంట్ రాబోయే రోజుల్లో నేను ఒక 1.5 lakh దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే క్రాప్కి వచ్చేవి ఉన్నాయి నెక్స్ట్ సీజన్కి. మళ్ళీ నేరేడు కాయలు కూడా తెల్ల నేరేడుని చాలా లైక్ చేస్తున్నారండి. వాటి వల్ల కూడా మేము ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ పంటలన్నీ వేసి ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతుంది. కొన్ని కాపుకొస్తే ఇంకా కొన్ని పంటలు కాపుకి రాలేదు. నేను అంతర పంటలు కూడా వేస్తాను. వాటి ద్వారా వచ్చే ఆదాయం నా కుటుంబ ఖర్చులకి సరిపోగా పండ్ల మీద వచ్చే ఆదాయం మిగులుదల అవుతుంది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాలు పాటించి PMDS వేసి పంటలు చక్కగా సాగు చేయొచ్చు అంటోంది మన మహిళా రైతు పద్మజ. నేల బాగుంటే మనం బాగుంటాం, వాతావరణం బాగుంటుంది అంటుంది
అవార్డు గ్రహీత పద్మజ.